అందరికీ ప్రభు నామంలో ఉన్నటువంటి సమయంలో దేవుని వాక్యంలో నుండి మనం హెచ్చరిక చేయబడవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం హెచ్చరిక చేయబడవలసినటువంటి అంశం ఏమనగా, మనం ఈరోజు తప్పుడు మార్గంలో నడిపిస్తున్నటువంటి అబద్ధ ప్రవక్తలు. మనం అనేక సందర్భాల్లో ఇది అంశం కింద విని ఉండొచ్చు. వినిన కూడా ఇది అంశము మనకి మరలా అవసరమైనది అని చెప్పి దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నట్లుగా మనం ప్రవక్తల యొక్క ప్రవచనాల ద్వారా చూడగలం. అందుకనే పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఏమంటాడంటే, నేను చెప్పిన సంగతులు మరలా చెప్పడం వలన నాకు కష్టమైనది కాదు, అవి మీకు మరలా క్షేమము అని అంటున్నాడు. అంటే ఒకసారి మనం చెప్పినటువంటి కార్యాలు చెప్పటం అనేటువంటిది మనకు కష్టం కాకపోయినా వినేటువంటి వారికి అవి చాలా ఉపయోగకరమై ఉన్నవి అనే విషయాన్ని ఫిలిప్పీ 3వ అధ్యాయము 1వ వచనంలో మాట్లాడతారు. మరియు 2వ పేతురు 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా పౌలు ఒక విషయాన్ని చూపిస్తున్నాడు. 2వ పేతురు 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. ప్రియులారా, ఈ 2వ పత్రికను మీకు ఇప్పుడు రాయిస్తున్నాను, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకునే వలన విషయమును మీకు జ్ఞాపకం చేసి చూసారండి. అంటే చెప్పబడినటువంటి అంశాన్ని మరొకసారి ఆ యొక్క చెప్పినట్టు ప్రవక్త చెప్పటము లేదా చెప్పిన సేవకుడు మరలా గుర్తు చేయటం అనేటువంటిది అవసరమేనా? ఖచ్చితంగా అవసరమే. ఎందుకు ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ప్రియులారా, మీకు ఈ 2వ పత్రికను రాయినప్పుడు మీకు ఇప్పుడు రాయిస్తున్నాను, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను మన ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకున్న వాళ్ళని అంటున్నాడు. అంటే పూర్వం ప్రవక్తలు మాట్లాడిన మాటలు కానీ, లేదా అపోస్తలులు మాట్లాడిన మాటలు కానీ, లేదా యేసుక్రీస్తే స్వయంగా మాట్లాడిన మాటలు కానీ మనం మళ్ళా ఏం చేసుకోవాలట? జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. లేనట్లయితే ఏం జరుగుతున్నది అంటే అబద్ధ ప్రవక్తలు చాలా అలర్ట్ గా ఉన్నారనే విషయాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. చూడండి, ఈరోజు ఈ యొక్క ప్రవక్తలలో ఎక్కువగా ప్రసిద్ధి చెందినటువంటి వారు ఎవరండి? ఈరోజు టుడేస్ ప్రాఫిట్స్ అంటే నేను మాట్లాడుతుంది దేవుని యొక్క ప్రవక్తల గురించి కాదు. ఈరోజు ఎక్కువగా ప్రజల చేత పొగడబడుతున్నటువంటి వాళ్ళు ఎవరు మీకు తెలుసు. ఒకవేళ మన పేరు పెట్టి చెప్పలేకపోయినా కానీ కొంతమంది ఆన్లైన్ ద్వారా టీవీలలో ప్రసంగాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు కదా. ఆ తర్వాత ఇంకా చాలా మంది మరి మేము గొప్పవాళ్ళము అని చెప్పి యూట్యూబ్లో తమ్ముని గురించి చెప్పుకుంటూ ఇతరులను దూషించి మాట్లాడేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వారిని ఈరోజు ప్రజలు ఏం చేస్తున్నారు? వాళ్ళని గొప్పగా చూస్తున్నారు. ఇది ఎందుకు? ఎవరి యొక్క లోపం ఇది? ప్రజల లోపమా లేదా ప్రవక్తల లోపమా? ఆలోచన చేయండి ఒకసారి. ప్రజలు వాళ్ళని మెచ్చుకొని, కొంతమంది అయితే మరీ వారంగా మా తండ్రి గారు అని చెప్పి ఫోటోలు పెడుతున్నారు. ఆత్మీయ తండ్రి ఎవరు? వాస్తవంగా పరలోకమున్న దేవుడు. కానీ ఒక ఆయన్ని పక్కన ఫోటో పెట్టి మా ఆత్మీయ తండ్రి అని పెడుతున్నారు. చాలా అబద్ధం అండి. దేవుని అంటే పౌలు కొన్ని సందర్భాల్లో తిమోతిని తండ్రిగా సంబోధించుకోవడం చూసాం కాదంలో. నేను అంటే నీకు అంత అర్హత ఉన్నదా అంటే లేనే లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. సరే, ఇక్కడ మనం చూసే విషయం ఏంటంటే అబద్ధ బోధకులు అనే అంశాల గురించి మనం చూస్తున్నాము. ఈ అబద్ధ ప్రవక్తల్లో ప్రజల చేత మెచ్చుకొనబడుతున్నట్టు వారెవరు? మీరు హైదరాబాద్ నుంచి ఒక ఆయన చూస్తారు, అటు విశాఖపట్నం నుంచి ఒక ఆయన చూస్తారు, ఆ తర్వాత రాజమండ్రి సైడ్ నుంచి ఒక ఆయన చూస్తారు, మరియు నేను పేర్లు చెప్పను,
ఎందుకంటే మీలో కొంతమంది తెలిసి ఉండొచ్చు వాళ్ళు, మళ్ళా ఇటు బెల్లంపల్లి ఏరియా నుంచి ఒక ఆయన చూసి ఉండొచ్చు. ఈ విధంగా అనేక మంది ఆ యొక్క అబద్ధ ప్రవక్తల్ని జనులు ఏ విధంగా మెచ్చుకుంటున్నారు, చాలా ఘనంగా చూస్తున్నారు. ఇది కొత్త విషయం ఏం కాదండి. యేసుక్రీస్తు కూడా ఈ విషయాన్ని హెచ్చరిక చేశాడు. లూకా సువార్త 6:26 ఒకసారి చదవండి. లూకా సువార్త 6:26. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీ శ్రమ, వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధంగా చేశారు. చూసారండి, మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు, కొనియాడటం అంటే అబ్బా మా అయ్యగారికి మించినట్టు అయ్యగారు ఎవరు లేడు. ఈరోజు ఎంతమంది చెప్తున్నారు, ఒక అమ్మాయి ఈ బోర్కల్ రోడ్లు పెట్రోల్ బంకులు పనిచేసింది. అసలు మా అయ్యగారు ఎట్లా బోధిస్తారు తెలుసా, అసలు ఆయన దగ్గర ఉన్నట్టు మాటలు ఎవరికైనా తెలుసా అని నాతో సవాల్. ఆయన మాట్లాడేది అబద్ధాలమ్మా, బైబిల్ లేదు ఆయన మాట్లాడేది అబద్ధాలు అయితే లక్షల మంది ఎందుకు పోతారు ఆయన అంటే అని మాట్లాడుతున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారు ఒకసారి రావచ్చండి. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు అంటే పొగిడినప్పుడు మీకు శ్రమ, వారి పితరులు చూశారు. మనుషులందరూ ఏ వ్యక్తిని గురించి అయితే పొగుడుచున్నారో, ఏ వ్యక్తిని గురించి అయితే గొప్పగా చెప్తున్నారో, అప్పుడు ఆ యొక్క వ్యక్తికి ఏమైనా కదా శ్రమ. అంటే దాని అర్థం సరైన మార్గంలో ఉన్నాడు అతను లేడు. కానీ ఈరోజు ఎంతమందికి ఒక మంచి పేరు ప్రతిష్టలు లేకుండా ఉన్నారు, లేదా ఎంతమందికి ఉన్నారు అని చూస్తే చాలా మందికి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. యూట్యూబ్లో, రేడియోల్లో, టీవీల్లో, ఫేస్బుక్లో వాళ్ళని విస్తారంగా వెంబడించేటువంటి మరి జనాంగం ఉన్నది. అందుకని ప్రభు అంటున్నాడు ఇక్కడ, మిమ్మల్ని మనుషులందరూ కొనియాడినప్పుడు లేదా పొగిడినప్పుడు మీకు శ్రమ, వారి పితరులందరూ కూడా వారు ఏం చేశారట, వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు ఇదే విధంగా చేసిరి. ఈరోజు అనేక మందిని గొప్పగా పొగుడుతున్నట్టు వారి పరిస్థితి ఏంటి అంటే, దేవుడి యొక్క వాక్యం ఎప్పుడు కూడా నిరర్ధకము కానేరదు, దేవుని మాట ఎప్పుడు కూడా తప్పిపోదు. దేవుడు ముందే చెప్పేశాడు యేసుక్రీస్తు. వారు ఏం చేస్తారంటే అబద్ధ ప్రవక్తల్ని పొగుడుతారు, ఘనంగా చూస్తారు. వాళ్ళు ఏమనుకుంటారుగా దేవుని కంటే మేమే గొప్పవాళ్ళు అనేటువంటి స్థానంలో వాళ్ళు ఉండి ఆలోచన చేస్తున్నారు. ఇది ఏ విధంగా ఉన్నదంటే శాపంగా ఉన్నదనే విషయాన్ని ప్రభు బోధిస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితులకు గల కారణం ఎవరు? ఆ అబద్ధ ప్రవక్త లేకపోతే సామాన్య జనమా? చెప్పండి ఎవరండి? ఒకసారి చూడండి దేవుడు ఏం చెప్తున్నాడు. 2వ తీమోతి 4:3-4 చదవండి. 2వ తీమోతి 4:3-4. ఎందుకనగా జనులు చూశారండి, జనులు హితబోధను సహింపక బురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు తమ కోసం పోగు చేసుకుందరు. దేవుని యొక్క మాట ఎప్పుడన్నా తప్పవుతున్నాడు. ఎందుకనగా జనులు హితబోధను సహించక. మన దగ్గర కూడా ఒక 1 సంవత్సరం పాటు వచ్చింది. వచ్చి ఏం చేసిందంటే, అయ్యగారు మా అయ్యగారు ఉన్నాడు, మేము పోతాం. సరిపోమ్మా యుద్ధాలు అంటే ఏంది అక్కడ సత్యం ఉన్నదానికి సత్యం లేదు. వాళ్ళకి ఏం కావాలి? వీళ్ళకి దురద పెట్ట చూసారు చెవులు, ఈ చెవులకి ఎక్కడానికి ఎవరు ఒకరు కావాలి. కాబట్టి అలాంటి వాళ్ళని ఎత్తుకుంటూ పోతుంటారు. దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఇలాంటి స్త్రీలకు కానీ ఇలాంటి పురుషులకు కానీ ఎప్పుడూ వింటూనే ఉంటారండి, ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటారు. కానీ వారికి ఈ జ్ఞానం వస్తుందా? చూడండి ఒకసారి మళ్ళీ ఇక్కడికి వద్దాము. 2వ తీమోతి 3:7 చదవండి. 6-7 చాలు. 2వ తీమోతి 3:6-7 పాపభరితులై నానా విధములైన దురాశల చేత నడిపింపబడి ఎల్లప్పుడూ గమనించాలి. ఎప్పుడు? ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను సత్య విషయమైన అనుభవ జ్ఞానము. చూసారా ఎలాంటి వాళ్ళు? ఎప్పుడు నేర్చుకుంటున్నా సత్య విషయమైన జ్ఞానాన్ని పొందలేనటువంటి అవివేక
అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? కేకే రావు గారు బాగా చెప్పంటే మేము పోతాం. పోనీ నాకేంటి, దేవుడు ఒక 10 మందిని ఇచ్చినా చాలా అవునా కదండి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, పాపభరితులై, పాపభరితులంటే పాపాన్ని భరించే విధానం అన్నమాట. పాపభరితులై నానా విధములైన దురాశల చేత నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనిస్తున్నాను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడు వాళ్ళకి రాదది. ఏం చేస్తారు? ఎప్పుడు కూడా పోతుంటారు ప్రార్థనకి, ఎప్పుడు కూర్చుంటారు, ఎప్పుడు ఇంటుంటే ఉంటారు. కానీ వాళ్ళకి ఏదట సత్య విషయమైన జ్ఞానము ఎల్లప్పుడూ పొందలేని జ్ఞానం కలిగిన స్త్రీలు చెప్పాడా? ఎవరండి? అవివేక స్త్రీలు. మరి అలాంటి వాళ్ళు పోయినప్పుడు మనం బాధపడాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు, మనం నిరుత్సాహపడద్దు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరిని వెతుకుతారంటే ఇప్పుడు మళ్ళా 4వ అధ్యాయము 3-4 వచనాలు ఒకసారి చూద్దాము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక. హితబోధ అంటే ఏంటండి? హిత అంటే మంచి, హితము అంటే మంచిదే కదా. హితబోధ అంటే సౌండ్, ఇంగ్లీష్ లో సౌండ్ డాక్ట్రిన్. సౌండ్ డాక్ట్రిన్ అంటే ఆరోగ్యకరమైనటువంటి బోధ. వీరు ఏం చేయడానికి ఇష్టపడలేదు? హితబోధను సహింపక ఏం కలిగి ఉన్నారండి? దురదశవులు గలవారై. దురదశవులు గలవారు, నేను బిజీగా ఉన్నా, నాకు చెవులు దురద పెడుతున్నా, ఎవరు కావాలా? నేనేం చేస్తాను, ఇంట్లో నా భార్యను అడుగుతాను, నాకు కొంచెం గీకమ్మాట. అవునా కాదు? ఎవరైనా అంతే. వీళ్ళకి కూడా దురదశవులు గలవారై తమ చెవులు గీకగలిగేటువంటి ఎవరో ఒకరు వారికి కావాలి. ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తున్నారు చూడండి, వారు తమకు అనుకూలమైన, చూడండి అక్కడ, దురదశవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కోసము పోగు చేసుకుని. ఎవరిని పోగు చేసుకున్నారంటే ఇలాంటి పనికి మాలినటువంటి వాళ్ళని పోగు చేసుకుంటారు. పోగు చేసుకున్న వాళ్ళని ఇచ్చిస్తుంటే వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళు ఇక మాకు మించిన జ్ఞానం ఎవరికి లేదు, ఈ లోకంలో మేమే జ్ఞానము, పరలోకంలో నుంచి మేము ఓడిపడ్డాము అన్నంత విధానంగా మాట్లాడుతుంటారు ఈ యొక్క అబద్ధ బోధకులు. మరి ఇట్టి అబద్ధ బోధకుల యొక్క వలలో చిక్కపోయేది ఎవరు అంటే ఈ జ్ఞానం లేనటువంటి అవివేక స్త్రీలు, అవివేక పురుషులు. అంటే స్త్రీలకు మాత్రమే చెప్పబడింది అనేది కాదు, పురుషులు కూడా. ఎవరికంటే అవివేకము కలిగినటువంటి స్త్రీలు, పురుషులు ఏం చేస్తారంటే ఈ యొక్క మరి దేవుని యొక్క సత్యాన్ని గ్రహించలేకపోతారు. కారణం ఏంటి? ఎప్పుడు ఒక స్త్రీ గాని పురుషుడు గాని ఎప్పుడు దేవుని యొక్క సత్యాన్ని గ్రహించలేకపోతాడు. వీళ్ళు ఈ యొక్క తమకు అనుకూలమైనటువంటి స్వకీయమైనటువంటి అంటే అబద్ధ బోధకులను పోగు చేసుకోవడానికి కారణం ఎవరు? వీరేనా? వీరు నాకు ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏమో చూడండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28 వచ్చింది చూడండి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీ నొల్లకపోయేది కనుక. ఎక్కడ చోటీ లేదు దేవునికి? మనస్సు ఎక్కడ ఉంటుందండి? వారు తమ మనస్సులో దేవునికి చోటీ నొల్లకపోయేది కనుక చేయరాని కార్యములు చేయుటకు అదనమాట. వాళ్ళు ఏం చేస్తారు పాపం? వాళ్ళు భ్రష్ట మనసుకు అప్పగించబడ్డారు. అప్పగించబడిన తర్వాత ఎవరు ఎందుకుంటారంటే వాళ్ళ దగ్గర పనికి మాలినటువంటి భ్రష్టులు ఉంటారు చూసారా. ఒక క్రమం లేనటువంటి సేవ, క్రమం లేనటువంటి విధానము, భర్తమైనటువంటి వాళ్ళని పోగు చేసుకుని వాళ్ళని వెంబడిస్తూ ఉంటారు. తప్పు వాస్తవంగా ఆయన అబద్ధ ప్రవక్తుంది కాదండి, అబద్ధ ప్రవక్తుంది లేదని నేను చెప్పను, వాళ్ళది కూడా తప్పు ఉన్నది. కానీ వారిని వెంబడించేటువంటి ఈ యొక్క అవివేకమైనటువంటి మనుషులు ఉన్నారు చూసారా, వాళ్ళది ఎక్కువ శాతం తప్పు ఉన్నది అనే విషయాన్ని దేవుని యొక్క గ్రంథంలో మనం అర్థం చేసుకుంటున్నాము. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క మనుషుల్ని భ్రష్టత్వానికి లేదా మోసం చేసే శక్తికి దేవుడు పంపించడానికి గల కారణం ఏంటంటే వారు మొదట దేవుని వాక్యానికి భయపడలేదు, దేవుని వాక్యానికి లోపట్టలేదు, దేవుని మీద వారికి ప్రేమ భక్తి అనే విషయాలు లేవు. కాబట్టి ఏం చేస్తారు? ఏదో ఒకటిలే మనకు కల్పితమైంది, ఏదో ఒకటి చక్కగా ఉంటే చాలు, భూసంబంధంగా దానికి వాళ్ళు లోపడటం వల్ల వీళ్ళు దేవుని మీద ఉన్నట్టు ఆ దేవునికి ఉన్నట్టు ఆ స్థానాన్ని తీసేస్తారు. హృదయంలో ఉన్న స్థానాన్ని తీసివేయటం వల్ల ఇక హృదయం ఖాళీగా ఉంటుంది. కానీ దేవుడు ఏం చేస్తారు? భ్రష్ట మనసు దాంట్లో పంపిస్తాడు. పంపించడం వల్ల వీళ్ళు ఇక చేయరాని కార్యాలు చేసి దుర్మార్గాన్ని అనుసరిస్తారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క జనులు
ఇలాగ మారడానికి మరొక కారణం కూడా ఉంది, చూడండి అక్కడే. అంటే ఇదే కారణంలో ఇంకొక భాగాన్ని చెప్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. అట్టివారా దేవుని సత్యమును అసత్యమును మార్చి సృష్టికర్త ప్రతిగా పుస్తకం పూజించి యుగ యుగముల వరకు ఆయన స్తోత్ర అట్టివారు అంటే పైన సబ్జెక్ట్ ఏంటంటే దేవుడు మనకు సృష్టికర్త అనే విషయాన్ని నమ్మక మానవులు ఏం చేస్తున్నారంటే తామే జ్ఞానం అని చెప్పి దేవుడి జ్ఞానానికి లోపడకుండా ముందుకు పోయే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ సబ్జెక్ట్. ఇలాంటి సందర్భంలో వారు 24వ వచనంలో ఏం చేస్తున్నారంటే వారి హృదయపు దురాశలను అనుసరించి దేవుడు పరస్పరము వారి శరీరంలో అమలుపరుచుకున్నట్లుగా అపోహతకు అప్పగించాడు. 25వ వచనం ప్రకారం అట్టివారు అంటే ఎట్టివారు ఈ భ్రష్ట మనసుకు అప్పగించబడినట్టు వారు, దేవుని చేత మరి సాతానికి అప్పగించబడినట్టు వారు ఏం చేస్తారు అంటే సృష్టికర్తకు ప్రతిగా ఎవరిని ఆయన చేత సృష్టించబడిన ఒక మనిషిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటాడు. ఆయన్ని మా యొక్క నాయన లేకపోతే తండ్రి అని చెప్పి పెట్టుకుంటారు ఆత్మీయత. ఇది కరెక్టా? మీరు ఆలోచన చేయండి. ఇది దేవుని యొక్క న్యాయ విధానానికి, దేవుని యొక్క వాక్యానికి ఇది విరుద్ధమైనటువంటి కార్యం. ఇలాంటి కార్యాన్ని ఎంతమంది అది తప్పని చెప్పి అనుకుంటున్నారంటే వాళ్ళకి తెలియదు. కాబట్టి జనులు ఏం చేస్తున్నారంటే వారిని వెంబడిస్తున్నారు. వందల వేల మంది వాళ్ళని ఫాలో చేస్తున్నారు. కారణము ఏంటి అంటే జనుల యొక్క లోపమే. జనులు దురదశలు గల వారే తమ స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులని తమ కోసం పోగు చేసుకోవచ్చు. దేని అనుసరిస్తున్నారు? కింద వచ్చిన 4వ వచనం చదవండి. 2వ పేతురు 2వ తిమోతి 4:4 చదవండి ఒకసారి. సత్యమునకు చెవి ఇవ్వక చూశారండి. దేనికి చెవి ఇవ్వట్లేదు? ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు. నేను ఏమన్నా ఒక్కటనే కలిపినది ఏదైనా చెప్తున్నాను, కథ చెప్తున్నాను. ఏమండి? నేను చెప్పను. ఎందుకంటే దాని గురించి నేను నేర్చుకోవాలి అనుకున్నట్టు నేను అలాంటి అబద్ధాలు నేర్చుకుని బయటకు వచ్చేవాడిని. మేము కేవలం బైబిల్ మాత్రమే, బైబిల్ యొక్క వాక్యాలను మాత్రం నేర్చుకోవాలనే ఒక పట్టుదలతో ఉన్నాం. కాబట్టి బయట సంగతులు మాకు అవ్వలేదు, మేము నేర్చుకోవాలని ఇష్టపడి. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే అట్టి వాళ్ళు మరొక చదువుకున్నాము 4వ వచనం. సత్యములకు చెవివ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చిందా? ఇప్పుడు కల్పనా కథల వైపు తిరిగే కాలం వచ్చిందా లేదా? ఇప్పుడు ఎంతమంది దేవుని యొక్క సత్యంలో నిలబడుతున్నారు అని అంటే చాలా తక్కువ మంది దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క సత్యంలో నిలబడుతున్నారు. మిగతా ఎక్కువ మంది ఏం చేస్తున్నారు? కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చింది కాబట్టి దాని వైపు పోతున్నారు. వాళ్ళకి ఈ బాగా నచ్చుతాయి. ఏం లేదు, వాళ్ళ ప్రసంగాలు ఏముంటాయంటే యవనస్తులు, భర్త భార్యలు, ఆ తర్వాత తల్లిదండ్రులు, ఈ 3 కార్యాలే ఉంటాయి. ఇక వాళ్ళకి రక్షణ వద్దు, బాప్తీసం వద్దు, ఆత్మీయంగా ఎదగటం వద్దు, నీతి మార్గం నడవటం వద్దు, పరలోకానికి పోవటం వద్దు, ఇవన్నీ వాళ్ళకి బోధించదు. అంటే వాళ్ళకి తెలియదు అది. కాబట్టి ఇలాంటి కార్యాలు చెప్పి జనుల్ని ఆకర్షించి వారి చేత లాభం పొంది మరి వాళ్ళు గొప్పగా భూసంబంధంగా సంతోషంగా గడుపుతున్నట్టుగా మనం బైబిల్లో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వారు చెప్పగలం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మనమైతే ఇలాంటి అబద్ధ బోధకుల్ని జాగ్రత్తగా కనిపెట్టి వారిలో నుంచి దూరంగా మనం తొలగాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే తొలగకపోతే వారితో పాటు మనకు కూడా ఏముంది? నరకం ఉందా లేదా? ఇప్పుడు వాళ్ళు నరకానికి ఎట్లా పోతారు? వారు నరకానికి పోయినప్పుడు మనం నరకానికి పోకుండా ఉంటామా? మనం కూడా నరకానికి పోతాం. ఏమన్నాడంటే యేసుక్రీస్తు చెప్తుంటాడు, గుడ్డివాడికి ప్రభావం చూపిస్తే ఇద్దరు కూడా ఎక్కడ పడతారట? ఇద్దరు పుట్లో పడతారు. ఎందుకంటే ముందు నడిచేవాడు గుడ్డివాడు, ఎవడికి దారి జరగదు పుట్లో పడిపోతాం. వాడిని పట్టుకొని పోతున్నట్టే మనం కూడా ఏమవుతాం? మనం కూడా గుడ్డివాడు. అందరం పోయి ఏమవుతాం అంటే నరకంలో పడిపోతాము. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని యొక్క హెచ్చరిక మాటలు మీరు చూడండి. దేవుడు ఇశ్రాయేలులో ఉన్న పరిస్థితుల గురించి కొంత హెచ్చరిక చేస్తున్నాడు. ఇశ్రాయేల్ దేశంలో ఆయన ఉన్నటువంటి ప్రవక్తలు అందరూ కూడా అబద్ధీకులు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో పోదాం ఒకసారి. ఇర్మియా 23వ అధ్యాయము వాస్తవంగా 15వ వచనం నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాము. 15వ వచనం ఒకసారి చదవండి ఎవరైనా. 15
సేనలకు యెహోవా ఈ ప్రవక్తలను గురించి సెలవిచ్చినది ఏమనగా, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించును గనుక తిరుటకు మార్చిపత్రియు తాగుటకు చేదు నీళ్లను నేను వారికి ఇస్తున్నాను. పదాలు సైన్యాల కర్తయైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మీకు ప్రవచనము ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి. వారు మిమ్మల్ని భ్రష్టు పెట్టెదరు. చూశారు అంటే దేవుడు భ్రమ పెట్టెదరు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి యొక్క ప్రవక్తలందరూ కూడా ఏం చేస్తున్నారంటే దేశాన్ని అపవిత్రతో వ్యాపింపజేశారు 15వ వచనం ప్రకారం. అందువల్ల దేవుడు వారికి ఏం చేస్తానంటున్నాడు, వారి దుర్మార్గతను బట్టి ఆ యొక్క అపవిత్రతను బట్టి త్రాగుటకు మార్చిపత్రియు, తినుటకు మార్చిపత్రియు, త్రాగుటకు చేదు నీళ్లను నేను వారికి ఇస్తున్నాను. 16వ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు, మీకు ప్రవచనములు ప్రవచించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి. ఎవరు మాటలు అంటున్నాడండి? ఈ టీవీలలో చెప్తారు చూసారా, వాళ్ళ మాట మీరు వినొద్దు అని అంటున్నారు. మీరు నమ్మండి నమ్ముకోండి, దేవుని యొక్క మాట గమనించండి. అక్కడ మీకు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించి ప్రవక్తల మాటలు మీరు ఆలకింపకుడి. వారు మిమ్మును భ్రమ పెట్టుదురు. వారు ఏమంటారు తెలుసా, తన్ను తృణీకరించు వారితో మీకు క్షేమం కలుగును గాక అని వారు దేవుడు చెప్పినట్లుగా దేవుని నామమున ప్రమాణాలు చేస్తారు. అర్థమైందా? దేవుడు ఏమన్నంటే ఆ వ్యక్తిని, అతను శాపగ్రస్తుడు, అతనికి నిత్య నరకమే, పరలోకం లేదని చెప్పి దేవుడు నిర్ణయం చేస్తే బైబిల్లో వీళ్ళేం చెప్తారు, మీకు క్షేమం కలుగును గాక, మీరేం బాధపడబాకండి, మీకు పరలోకం ఉన్నది నేరుగా అని చెప్పి మీరు అబద్ధాలు చెప్పేస్తున్నారు. చూడండి, అక్కడ మీ ప్రవచనం ప్రకటించి ప్రవక్తల మాటలను మీరు ఆలకింపకుడి. వారు మిమ్మల్ని భ్రమ పెట్టుదురు. వారు తను తృణీకరించి వారితో మీకు క్షేమం కలుగును గాక అని యెహోవా సెలవిస్తున్నాడు. నీవు ఒకడు తన హృదయం మూర్ఖతను చొప్పున నడవగా వారితో మీ కీడు రాదని చెప్తూ యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనం బట్టి పలుకుదురు. చూసా, ఒక సందర్భంలో ఒక స్త్రీ ఆమె యొక్క ప్రవర్తన కానీ ఆమె యొక్క పరిస్థితులు కానీ ఏ విధంగా భూసంబంధంగా సరిగ్గా ఆమె ఒకరోజు మేము ప్రార్థన పోయినప్పుడు వచ్చి చక్కగా మాకు ఎదురుపడి, అయితే మీ గురించి వెంటనే నాకు దర్శనం వచ్చిందన్న. ఏమొచ్చిందమ్మా? ఏం లేదయ్యా, పెద్ద గంప ఎత్తుకున్నా నేను, ఆ గంపలో మంచి పనులు ఉన్నాయి, చెడ్డ పనులు ఉన్నాయి. మరి మంచి పనులు ఎవరు, చెడ్డ పనులు ఎవరంటే దేవుడు మిమ్మల్ని ఆశ్రయిస్తాడు, మీరు మంచి పనులుగా ఉన్నారు, చెడ్డ పనులు కొన్ని ఇక ఆమె ఏదే విధానం చెప్పేసింది. అంటే ఇది నమ్మొచ్చా? ఆమెకి నిజంగా ఆమెకి దేవుడు దర్శనం ఇస్తాడా? ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు, వారు తమను తృణీకరించు వారితో మీకు క్షేమం కలిగినని యెహోవా సెలవిస్తున్నాడు. నీవు తన ఉదయం మూర్ఖత చొప్పున నడవగా వారితో మీకు కీడు రాదని చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనం బట్టి పలుకుదురు. యెహోవా మాట విని గ్రహించినట్లు ఆయన సభలో నిలిచేవాడెవడు? నా మాటను గ్రహించినట్లు దాన్ని లక్ష్యం చేసిన వాడెవడు అని ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఈ రోజు కూడా దేవుని యొక్క ప్రశ్నిస్తున్నాడు, యెహోవా మాట ఆలకించినట్లుగా నా యొక్క సభలో చేరిన వాడెవడు, లేదా నన్ను లక్ష్యం చేసిన వాడెవడు అనేటువంటి విషయాన్ని 18వ వచనం చెప్పాడు. వీరందరి గురించి 19వ వచనం ఏమంటాడంటే, ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయు పెనుగాలి బయలువెళ్ళుచున్నది, భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీదకి పెళ్ళున దిగును. ఎందుకు ఈ మాట ఇప్పుడు కొంచెం బలంగా కఠినంగా మాట్లాడుతుంటాడు. 20 నుంచి 22 వరకు చదవండి ఎవరైనా. ఇర్మియా 23వ అధ్యాయము 20 నుంచి కింద వరకు. వారితో మాట్లాడుతుంది ఉండినను వారు ప్రకటించదు. వారు నా సభలో చేరిన వారైనా వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేయదు. దుష్క్రియలు చేయక వారు దుర్మార్గములు విడిచిపెట్టినట్టు వారిని తిరిగి ఉండను. అంటే దేవుడు 20వ వచనం నుంచి మాట్లాడినప్పుడు దేవుడు ఏమంటాడంటే, తన కార్యమును సఫలమగు వరకు
దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని ఏమైనా మార్చుకుంటాడా? ఖచ్చితంగా మార్చుకోడు. తన కోపం సల్లారు వరకు ఆయన దాన్ని విరమించుకోడు. అంత్య దినములలో ఈ సంగతిని మీకు బాగా గ్రహించదు. అంటే ఈ యొక్క దేవుని యొక్క కోపాన్ని ఒకరిని ఎప్పుడు చూపిస్తాడు అంటే అంత్య దినాలలో చూపిస్తాడు. 21వ వచనంలో, నేను ఈ ప్రవక్తలను పంపకుండాను వారు పరిగెత్తి వచ్చెదరు. డబ్బుందా? ఏం లేదు. ఒక 10 ఎకరాలు 5 ఎకరాలు కొనేస్తాడు. ఒక 40 రోజుల్లో ఆ మందిరం అంటాడు. దాన్ని కట్టిన తర్వాత ఇక దానికి కొన్ని స్కీములు పెట్టేస్తారు. ఏ స్కీములు? మీరు కొంత సభ్యత్వం కడితే మీకు సమాధికి మేమే పూర్తిగా చూసుకుంటాము, పెళ్లిళ్ళకి మేమే సాయం చేస్తాము. తర్వాత మీరు ఏం చేయాలా? మీరు ఆ యొక్క సూపర్ మార్కెట్లో మా యొక్క దగ్గర నెల సరుకులు కొనాలి. ఈ విధమైన స్కీములు పెట్టేశాడు. అంటే దేవుని యొక్క బోధ అనేది లేదా సేవ అనేది ఏమైంది? ఈరోజు బిజినెస్ అయిపోయింది. అందుకని దేవుడు ఏమన్నాడు చూడండి, నేను పంపకుండాను వారు పరిగెత్తి వచ్చేదరు, నేను వారితో మాట్లాడుకుండాను వారు ప్రకటించెదరు. వారు నా సభలో చేరిన వారా? కాదు. వారు నా సభలో చేరిన వారైన యెడల వారు ఏం చేస్తారు? నా మాటలను ప్రజలకు తెలియజేతులు. దుష్క్రియలు చేయక వారు దుర్మార్గం విడిచిపెట్టినట్లుగా వారిని విప్పివేయుదురు. నేను ఒకటే అడుగుతాను ఈ యొక్క సభాముఖంగా, ఈరోజు మరి ఈ యొక్క ఆన్లైన్ ద్వారా టీవీలో ప్రసంగం చేస్తున్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు ఎన్ని కుటుంబాలని వారి ఇళ్లలో పోయి చూసి ఎన్ని కుటుంబాల్లో వారు సరిగా జీవిస్తున్నారా లేదని చెప్పి చూసుకుంటున్నారండి. ఎవరి దగ్గరికైనా పోతున్నారా? ఎవరినన్నా వారి ఆత్మీయ స్థితి బాగుందని ప్రకటిస్తున్నారా? మరి వారు ఎలాగున్నారో తెలియదు. వాళ్ళందరూ నా సంఘస్థలే, వాళ్ళందరూ నాకు సందాలు ఇస్తారని ఇస్తారు. ఎందుకు వాళ్ళకు దేవుని మీద ఉన్న ప్రయోజనం నీకు ఇస్తారు. అంతేగాని వారి నాశనానికి పోతారా, వారు పరలోకానికి పోతారని నీకేమైనా అక్కడ ఉందా? లేదు. నువ్వు అక్కడ ఉండి ఏదో టీవీలు 4 మాటలు చెప్తే ఇక్కడ స్క్రీన్ మీద వాళ్ళు ఏం చేస్తున్నారు? మా సేవ గొప్పది ఏం చెప్పాను. వీళ్ళని గురించి దేవుడు అంటున్నాడు, నేను వారిని పంపకుండా వారు మీ వద్దకు వచ్చేదరు అని అంటున్నాడు. ఇలాంటి వారి మాటలు మీరు ఏం చేయొద్దు, నమ్మొద్దు అని దేవుడు తెలియజేస్తుంటే మన జైలు ఏం చేస్తున్నారంటే మాకు అయ్యే కావాలని చెప్పేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాంటి వారి మాటలు మనం ఇంటి పరిస్థితుల్లో వినకూడదు. మరి ఇలాంటి అబద్ధ ప్రవక్తలు మనకి ఈరోజు అవసరమేనా? మనకి అబద్ధ ప్రవక్తలు ఉండాలా ఉండకూడదు చెప్పండి. నేను త్వరగా ముగిస్తాను, ఎందుకంటే సమయం కూడా అవుతుంది. మరొకసారి ఇదే సబ్జెక్ట్ గురించి ఇంకో రోజు మాట్లాడదాం. అబద్ధ ప్రవక్తలు మన మధ్యలో ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ఉండాలి. లేకపోతే అసలు నిజంగా దేవుని అనుసరించేటువంటి వారెవరు, దేవుని అనుసరించినటువంటి వారైనా ఎవరనేది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఎక్కడికైనా సరే మీరు ఏ స్థలానికైనా పోండి, ఒక వ్యక్తి ఎలాంటి వాడనేది అతనితో మనం సహవాసం చేసి అతని మాటలని, అతని యొక్క ప్రవర్తనని, అతని యొక్క ఆలోచనలన్నీ మనం పంచుకున్నప్పుడు చూసినప్పుడు తెలుస్తుంది ఇతను మంచివాడా కాదా. యేసుక్రీస్తు కూడా అదే అన్నాడు, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పోండి, మీరు వారి ఫలముల వలన వారు మీరు ఏం చేయొచ్చు తెలుసుకోవచ్చు అన్నాడు. ఇప్పుడు ఒక చెట్టు ఉంది, అది మంచిదా చెడ్డదని చెట్టును చూడమని చెప్పేస్తామా? ఎలా చెప్తాం? దాని యొక్క కాయలు తిన్న తర్వాత ఇది మంచి చెట్టు, రుచికల చెట్టు అని చెప్తాడు. అదే చెప్తాడు, మంచి చెట్టు ఏం చేస్తుంటే మంచి మాటలు మంచి ఫలాలు ఇస్తుంది, కాని చెట్టు కాని ఫలాలు ఇస్తుంది. ఇప్పుడు పల్లేరు చెట్టు ఎప్పుడైనా మంచి ద్రాక్షను ఇస్తుందంటే ఇవ్వదు. అలాగే ఈ అబద్ధ బోధకులు ఎప్పుడు కూడా వారి యొక్క దురాలోచనలో నుంచి మాట్లాడేటువంటి మాటలు నోట్లోకి వస్తాయి. అందుకని చెప్తున్నాడు, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి ఏం మాట్లాడుతుంది? నోరు మాట్లాడుతుంది. నోరు ఎలాంటి మాటలు మాట్లాడుతుందంటే ఇక్కడేముంటుందో అక్కడే అదే వస్తుంది. అంతేగాని ఇక్కడ ఇంకోటి ఉంటే ఇక్కడ పైకి వేరేది వస్తుందంటే అది కపటము అనే విషయాన్ని మనం గమనించాం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇలాంటి అబద్ధ ప్రవక్తలు మీ మధ్యలో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దేవుడు ఉంచాడు. ఒకసారి ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము 3వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం అండి 13:3. సంబంధించినను ఆ ప్రవక్త మాటలను కడలు వాటి మాటలను వినకూడదు. ఏదైనా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుతున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించి
చూశారండి, దేవుడు మనల్ని పరీక్షించడం కోసమే కొంతమంది అబద్ధ బోధకులు మన మధ్యలో పెట్టడం జరుగుతున్నది. కొంతమంది అవిశ్వాసులైన వాళ్ళని కూడా మన మధ్యలో ఉంచడం జరుగుతుంది. నిజంగా మనం వాళ్ళ వల్ల ఉన్నామా, లేకపోతే మనం ఏమన్నా కరెక్ట్ గా ఉన్నామా లేదా అని చెప్పి తెలుసుకోవడం కోసమే దేవుడు ఇలాంటి వారిని పెడుతున్నాను అంటున్నాడు. చూడండి, అక్కడ అతను నీతో, అంటే అబద్ధ ప్రవక్త, నీతో చెప్పిన సూచక్రియే గాని మహత్కార్యమే గాని సంభవించను. అంటే ఏంటి? పోయి కొంతమంది ఇళ్లలో ప్రార్థన చేస్తారు ఈ అబద్ధ ప్రవక్త. ఉదాహరణకు చెప్తుంది, ఒక గర్భంతో ఉన్న స్త్రీతో దగ్గర ప్రార్థన చేస్తారు, నీకు కుమారుడు పుట్టినాక అని చెప్పి చేస్తారు. అనుకోండి, కుమారుడే పుడతాడు, జరిగింది, ఏం చెప్పినట్టు జరిగింది. అది దాన్ని బట్టి అతను నిజమైన ప్రవక్త అని చెప్పొచ్చా? ఎందుకంటే ఆల్రెడీ దేవుడు నిర్ణయించాడు కదా. కాబట్టి ఇక్కడ చూడండి, వారు మీతో చెప్పిన సూచక్రియే గాని మహత్కార్యమే గాని సంభవించను. ఆ ప్రవక్త మాటలను, కలలు కని వారి మాటలను మీరు వినకూడదు. ఏలైనగా మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమిస్తున్నారు లేదో తెలుసుకున్నప్పుడు మీ దేవుడైన యెహోవా వారిని మీ మధ్యలో పెట్టి మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. నమ్మామా? నమ్మాలి వద్దండి? నమ్మాలి. దేవుడే మనల్ని పరీక్షిస్తున్నాడు. ఇప్పుడు ఈరోజు చుట్టూ ఇంతమంది అబద్ధీకులను పెట్టి, ఇన్ని మత్స్యాకుల వారిని ఈ యొక్క ప్రాంతంలో పెట్టి, మనల్ని కొద్దిగా వారి మధ్యలో కొంతమందితో మనల్ని ఇక్కడ పెట్టాడంటే, సారీ, ఎందుకు మన మధ్యలో మరి మన చుట్టూ ఈ యొక్క అబద్ధ బోధకులు పెట్టాడు అంటే దేవుడు మనల్ని పరీక్షించడం కోసం ఏం పెట్టాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. నేను చూడండి, 2వ పేతురులో కూడా పేతురు క్రైస్తవులు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ఇది గమనించాలా. ఈ ద్వితీయోపదేశ కాండము ఇశ్రాయేలుకి చెప్పినట్టు మాట అండి, మనకు కాదని చెప్పింది. ఇప్పుడు మనకేం చెప్తున్నాడు ఒకసారి చూడండి. 2వ పేతురు 2వ అధ్యాయం 1-2 చదవండి ఏదైనా. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండేది, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు మీరు తమను కొనిన ప్రభువు కూడా విసర్జించు, తమకు తామే శీఘ్రంగా నాశనం కలగజేసుకున్నట్టు నాశనకరమకు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధించింది. చూద్దామండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండేది. ఏ ప్రజల్లో ఉన్నారు? ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో ఉన్నారు. ఇట్ వాజ్ పాస్ట్ టెన్స్. ఈ అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండేది. అటువలే మీలోను, మీరెవరు? మనము క్రైస్తవులు. ఈ విషయం కూడా అనేక మంది తెలియక వాళ్ళు ఏం చెప్తారు, దాన్ని ముందు పెట్టేసి 2 ఒకటే అని చెప్తారు. అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండేది. అటువలే మీలోనూ అబద్ధ ప్రవక్తలు ఉందరు, బోధకులు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించు, తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకుందరు. ఎవరికి నాశనమట? వాళ్ళకే. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ఇష్టపడి ప్రజల చేత, సహోదరుల చేత, సహోదరుల చేత ఆరాధింపబడుతూ లేదా గణపరచబడుతూ చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి సేవకుడుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఈరోజు సమాజంలో ఉన్నారు. అలాంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, తమ కొనిన ప్రభువుని వారు విసర్జించు, తమకు తామే శీఘ్రంగా నాశనం కలగజేసుకుంటూ నాశనకరమైన భిన్నాభిప్రాయంలో రహస్యంగా బోధిస్తారు. ఎలాగో ఇప్పుడు ఓపెన్ గా చెప్పాలంటే నేను 10 మంది లేడీ చెప్పాలి, నా నిర్ధారణ అయితే నేను సైడ్ చేసిపోయి నేను చెప్పాను అనుకోండి, అదేమవుతుంది? అది బోధ, తప్పుడు బోధ అనేది మీరు గమనించాలి. ఇప్పుడే ఈ అప్పుడప్పుడు సోదరు దయాకర్ గారి ఫ్రెండ్స్ లో ఒక ఆయన నాకు గమనించారు, మన దగ్గర వింటాడు, పోయి టక్కన సైడ్ చేసిపోయి అయ్యగా చెప్పి రేట్ గారు చెప్పారు అంటే వాళ్ళదంతా వేరే బోధ. వాళ్ళు ఏం చెప్తారు? సీక్రెట్ గా చెప్పుకుంటారు. నిజంగా ఆయన నిజమైన బోధ అయితే 10 మంది తెచ్చినట్టు నువ్వు ప్రకటించు. ఇప్పుడు నేను ఆన్లైన్ లో పెట్టాను, దాదాపు ఎవరైనా చూసుకోవచ్చు, ఎవరైనా ప్రశ్నించొస్తుంది నేను తప్పు మాట్లాడు. కాబట్టి అలాగూ చెప్పకుండా వీళ్ళు ఏం చేస్తారంటే, మరి కొంతమంది రహస్యంగా బోధించేటువంటి వారికి మాటలు మన ఎట్టి పరిస్థితులు ఏం చేయదు, మనం వినొద్దు. దయచేసి వారు మన స్నేహితులే కావచ్చు, మన యొక్క తల్లిదండ్రులే కావచ్చు, మన యొక్క బంధువులే కావచ్చు, మన యొక్క కుమారుడే కావచ్చు, కూతురులే కావచ్చు, వారి మాట వినకుండా మనం ఏం చేయాలంటే మరి మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇలాంటి అబద్ధ బోధకుల యొక్క మాటలు ఎంతమంది ఉంటారు? 2-3 వచ్చింది చూడండి, 2వ వచనం. మరియు అనేకులు వారి పోకిరి శాస్త్రం అనుసరించి రంతులు చూశారండి.
వీరు పోకిరి శాస్త్రం చేస్తున్నారు. వారి పోకిరి శాస్త్రం ఎంతమంది అనుసరిస్తున్నారు? అందరూ అనుసరిస్తున్నారు లేదా? వీరు పోకిరి శాస్త్రం అనుసరించి నడుతులు, వీరి పోకిరి శాస్త్రం అనుసరించి అనేక మంది నడుతులు. వీరిని బట్టి ఏం దూషించబడుతుంది? సత్య మార్గము దూషించబడుతుంది. ఎందుకు అలా చేస్తున్నారు? 3వ వచనంలో వారు అధిక లోబులై, లోబులంటే అతను ఒక లోబి అని అంటాం కదా, అధిక లోబులై దేనికి? డబ్బు కోసం. వారు అధిక లోబులై ఏం చేస్తున్నారంటే కల్పన వాక్యంలో చెప్పుసు మీ వలన లాభము సంపాదించుకుందరు. ఏంది? వారికి పూర్వమే విధించబడిన శిక్ష ఆలోచన చేయడం. ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా నేను చెన్నై నుంచి ఇక్కడ మంచి ఒక 10 సంవత్సరాలు కొంచెం బాగానే ఉన్నా. అప్పుడు నేను ఏదన్నా మంచి ఒక డోర్ ఒకటి ఏంటి డ్రమ్స్ సిస్టమ్ ఒకటి పెట్టుకుని ఒక సహోదరులకి పక్కన పెట్టించుకొని ఇక వాళ్ళతో పాటించుకుంటూ నేను ఒక మొదలు పెట్టుకుంటే ఎట్లుండేవాళ్ళు చెప్పండి మీరు? ఈ చిన్న షెడ్ చెప్తా కాదు, ఖచ్చితంగా ఎక్కడో ఒకసారి పక్కన ఊరు బయట ఒక ఎకరం లేదా ఎకరం కొనేసి పెద్ద బిల్డింగ్ పెట్టేవాడినా కదా. కడతాం. ఎందుకు అంటే అబద్ధాన్ని నమ్ముతున్నారు జనం. ఇప్పుడు దానికి వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కువ ఆదరిస్తారు. అదే సత్యాన్ని చెప్పడం పోతే ఉన్నామే ఊడిపోతుంది. అవునా కదా? పోనీ దానికి ఆధారపడేది ఇంకేంది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి